కాబట్టి తూర్పు వైపు అన్వేషించండి, అక్కడ మనకి స్పైస్ ఏమైనా దొరకవచ్చు అని చెప్పేసి చెప్పాడు అనమాట. అయితే మొట్టమొదటిసారిగా పర్మిషన్ వచ్చిన తర్వాత ఆయన పంపిన బృందానికి నాయకుడు ఎవరంటే బార్తలోమ్యూ దియాస్ అనమాట. బార్తలోమ్యూ దియాస్. సో బార్తలోమ్యూ దియాస్ అనే అతను బయలుదేరాడు. ఇతను ఫస్ట్ పర్సన్, ఇతను ఫస్ట్ పోర్చుగీస్ నుంచి బయలుదేరాడు అనమాట. ఏది మన ఇండియాకి కనిపెట్టడానికి. ఇతను కేప్ గుడ్ హోప్ అగ్రహం వరకు వచ్చి 1487లో ఆగిపోయాడు. అంటే మనకి ఆఫ్రికా ఇలా ఉంటుంది. సో ఆఫ్రికన్ కాంటినెంట్ ఎలా ఉంటుంది కదా, సో ఇలా ఉంటుంది ఆఫ్రికా. సో ఆఫ్రికా కాంటినెంట్ ఎలా ఉంటుంది, ఇక్కడ మడగాస్కర్ ఉంటుంది. సో మన ఇండియా అనేది ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే ఈ యొక్క భూమధ్యరేఖ ప్రాంతానికి పైన కొంచెం ఇక్కడ ఎలా ఉంటుంది. సో ఇతను ఇలా ఇక్కడ యూరోప్ ఉంది కదా, ఇలా యూరోప్ ఉంటుంది. ఈ పోర్చుగల్ కంట్రీ అనమాట. ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా వచ్చి గుడ్ హోప్ అగ్రహం ఇక్కడ వరకు వచ్చాడు. ఇక్కడ వచ్చి ఆగిపోయాడు. అనమాట. ఈ బార్తలో దియాస్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు కదా ఇమేజ్లో, ఇతను అనమాట. ఇతను బార్తలో దియాస్ అంటే ఇతను, బార్తలోమ్యూ దియాస్ అంటే ఇతను అనమాట. అయితే ఇతను చాలా సక్సెస్ఫుల్గా బయలుదేరాడు. ఎలాగైనా సరే ఇండియాకి వెళ్ళాలి, భారతదేశానికి వెళ్తే అక్కడ స్పైస్ అనేవి ఉంటాయని చెప్పేసి వీళ్ళకి అర్థమైంది. ఎలాగైనా తీసుకురావాలని చెప్పేసి బయలుదేరాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి గుడ్ హోప్ అగ్రహం అంటాం, కేప్ అంటే అగ్రహం అంటాం కదా, గుడ్ హోప్ అగ్రహం అనమాట. దాని పేరు వచ్చేసి గుడ్ హోప్. ఇది ఆఫ్రికాలో ఉంటుంది. గుడ్ హోప్ అగ్రహం దగ్గరకు వచ్చేసి ఆగిపోయాడు. ఇక్కడికి వచ్చి ఆగిపోయాడు. ఇంకా తనకు తెలియలేదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు అనమాట. అక్కడి నుంచి అర్థం కాలేదు ఎటు వెళ్ళాలో ఇండియాకి. అక్కడి నుంచి మళ్ళీ పోర్చుగల్ కంట్రీకి వెళ్ళిపోయాడు. అంటే ఫెయిల్ అయిపోయాడు. అతని యొక్క మిషన్ అనేది భారతదేశం కనిపెట్టడం అనేది ఫెయిల్ అయిపోయింది. అంటే సముద్ర మార్గం కనిపెట్టడం.